నారా భువనేశ్వరి గారు అప్పుడు క్రిందటిసారి అసెంబ్లీలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో చంద్రబాబు గారు కంటతడి పెట్టినటువంటి ఉదంతం ఆ రోజున ఎవరైతే కాకినాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, దానికి అప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు, వీటన్నిటికీ ఆమె నుంచి నేరుగా స్పందన ఇవాళ కుప్పంలో వరుసగా తన భర్త బదులు తను అక్కడ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ మాట్లాడుకొచ్చారు. ద్రౌపదిని ఆ రోజున నిండు సభలో వలువలు ఊడదీసినటువంటి వ్యవహారంలో కృష్ణుడు ఆనాడు కాపాడారు ద్రౌపదిని. ఒక ఆడపిల్ల శీలం పట్ల అమర్యాదకరంగా ఆనాడు ప్రవర్తిస్తే బుద్ధి చెప్పారు. కురుక్షేత్రం జరిగింది. ఇవాళ ఈ కాలంలో జరిగినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నా భర్తని హింసించడం కోసం నా శీలం గురించి మాట్లాడారు. అసలు అలాంటి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? మగాడు మగాడిలాగా ఉండాలి, ఇట్లాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఈ రోజున ప్రజలే మమ్మల్ని కాపాడారు, రక్షించారు అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు మొదటిసారి అంత డీప్గా మాట్లాడారు.